చివరి వరకు పోరాడగలిగే ధైర్యం ఉంటేనే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా విజయం సాధించవచ్చు. ఏ పనినైనా చేసే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీరు చేసేది మంచా చెడా అని. సమాధానం తప్పక వస్తుంది. మంచి అనిపిస్తే చేసేయండి, చెడు అనిపిస్తే ఆపేయండి. మంచివాడు ముందు కష్టపడవచ్చు కానీ ఓడిపోడు. చెడ్డవాడు ముందు సుఖపడవచ్చు కానీ ఓడిపోతాడు. జీవితం ఒక చదరంగం. ఆటలో వేసిన ఎత్తును, జీవితంలో చేసిన తప్పును రెండూ వెనక్కి తీసుకోలేం. తర్వాత ఎత్తును సరిగ్గా వేయటం తప్ప. భూమిపై మంచి మొక్కలు, కలుపు మొక్కలు అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. కాకపోతే మనుషులకు ఉపయోగపడేవి మంచి మొక్కలు, ఉపయోగపడనివి కలుపు మొక్కలు. ఇక్కడ నువ్వు కూడా అంతే. ఎవరికైనా ఉపయోగపడితే మంచోడివి, లేకపోతే చెడ్డోడివి. లోకంలో ఉన్న చీకటంతా ఒక్కటైనా అగ్గిపుల్ల వెలుగును దాచలేదు. నీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం, కృషి తోడైతే నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. సూర్యుడు పగలే దారి చూపగలడు. ఆత్మవిశ్వాసం శూన్యంలోనూ దారి చూపుతుంది. రోడ్డులో ఉన్న మలుపు ఆ రోడ్డుకు ముగింపు కాదు. ఆ మలుపు తిరగకపోతే గమ్యాన్ని చేరలేవు. జీవితంలో కష్టం కూడా అంతే. కష్టం అనే మలుపు దాటినప్పుడే జీవితంలో సంతోషాన్ని పొందగలవు. ప్రపంచంలో ఎన్నో యుద్ధాలున్నా మనిషి తన మనసుతో చేసే యుద్ధం అన్నిటినీ మించిన మహాసముద్రం. నీ భవిష్యత్తు నీ నుదుటి మీద రాతలో, నీ చెయ్యి గీతలో ఉండదు. నువ్వు కష్టించే చెమట చుక్కలో ఉంటుంది. ఓటమి నీ తలరాత కాదు, గెలుపు మరొకరి సొత్తు కాదు. నిన్నని మరిచి నేటినే తలచి శ్రమించు, నీ ఆశయం సాధించు. చేతి రాతలో తప్పులుంటే సరిచేసుకోవచ్చు కానీ తలరాతలో తప్పులుంటే మాత్రం కష్టమైన నష్టమైన అనుభవించాల్సిందే. ఒక్కొక్క కోరికను జయిస్తూ విజయాన్ని చేరటం 1000 కోరికలు తీర్చుకున్నా లభించదు. బుద్ధి అవిటిదైతే ఆ దేవుడు కూడా మన తలరాతను మార్చలేడు. ఒంటికున్న అవిటితనంతో సర్దుకుపోవచ్చు, కానీ గుణం అవిటిదైతే మనకే కాదు సమాజానికి కూడా చేటు. ఆ శక్తికి ఆలోచనలను అందించు, అద్భుతాలు సృష్టిస్తావు. జీవితం అనే ప్రవాహాన్ని దాటడానికి నీకు నువ్వుగా ప్రయత్నించాలి తప్ప నీకెవరు వంతెనను నిర్మించరు, తెలుసుకో. చిన్నప్పుడు దేన్నైనా పట్టుకొని నడవటం నేర్చుకుంటే పెద్దయ్యాక దేనినైనా తట్టుకొని నిలబడటం అలవాటు చేసుకోవాలి. వర్షం వెలిసిన తర్వాత ప్రకృతి మరింత అందంగా కనిపిస్తుంది. జీవితం కూడా అంతే. కష్టాలు, సమస్యలు దాటొచ్చిన తర్వాతే జీవితం సంతోషంగా ఉంటుంది. జీవితంలో విజయం సాధించటానికి ఏకాగ్రత, తదేక దీక్ష అత్యంత అవసరం. లక్ష్యం కోసం అలుపెరగక శ్రమిస్తుంటే నేడు కాకపోయినా రేపైనా విజయం సాధ్యమవుతుంది. మాటలు రాని వారే కాదు, మనీ లేని వారు కూడా లైఫ్లో చాలా సందర్భాల్లో మౌనంగా ఉండాల్సి వస్తుంది. నోరు మూసుకొని ఉండగలిగితే చేప కూడా క్షేమంగానే ఉండగలదు. మనసు బాగుందా? మనసు బాగుంటే జీవితం బాగుంటుంది, లేకపోతే జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది. మార్పు కోసం రోజుకొక్కసారి మీ మనసుని అడగండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.